పటాస్ న్యూస్ కు స్వాగతం. చలో మరి అడ్డి పటాస్ ని షేర్ చేసుకుందాం. హెడ్లైన్స్ అయితే చూసేద్దాం పారి. పటేల్ సార్ విగ్రహం లెక్కనే కట్టిస్తారట, అమరావతిలో పెడతారట ఎన్టీఆర్ విగ్రహం. పల్లెలను పరుగులు పెట్టిస్తారట, పైరవీలు చేస్తే ఊకునేదే లేదట. మోత మోగుతుంది తూటాల సప్పుడు, కర్రగుట్టలను జల్లెడబడుతుర్రు జవాన్లు. దమ్కి గట్టినే ఇచ్చిండు పెద్దసారు, ఈసారి ఈడ్చేదే లేదట పాకిస్తానోళ్లను. పలిగింది బూడిద పైపు లైను, ఆగమాగమయ్యారు పబ్లిక్. ఇంటి మనిషి లెక్క తిరుగుతుంది కొండముచ్చు, ఊరంతా దానికి చుట్టాలే తయారయ్యారు. దేశంలోనే నంబర్ 1 రాజధాని ఏదంటే మనదే అనుకునేటట్టు కడతాం. అమరావతి పేరు చెప్తే అబ్బో అనుకునేటట్టు అందరూ అట్లా కట్టిస్తాం అని చెప్తుర్రు ఏపీ సర్కార్ వాళ్ళు. మోడీ సార్ చేతుల మీదకెళ్ళి మళ్ళా పనులు చాలు చేయనీకే తయారైతుర్రు. ఇప్పటికే ఐకానిక్ టవర్లు, అందమైన రోడ్లు, సింగపూర్ అసొంటి బిల్డింగ్లు అట్లా ఇట్లా అని తీరు ముచ్చట్లే వినిపిస్తున్నాయి. ఇక ఇప్పుడు ఇంకో కొత్త ముచ్చట ఏంటిదంటే మీరే చూడుర్రి. మోదీ సార్ మీటింగ్ కొరకు ఏపీ రాజధాని అమరావతిలో ఏర్పాట్లు మస్తు ఘనంగా చేస్తాండ్రు. మంత్రి నారాయణ సారు అన్ని తానే దగ్గరుండి చూసుకుంటాండు. ఇక గిట్లనే పని ఎట్లెట్లా నడుస్తాందని చూడనికే పోయిన సారును ఎన్టీఆర్ విగ్రహం గురించి అడిగినరు. చూడర్రి ఏమన్నాడో. 19లోనే డిజైన్ చేసాం యాక్చువల్గా. అయితే ప్రభుత్వం పోయింది కాబట్టి గత ప్రభుత్వం దాన్ని వదిలేసింది. మళ్ళా దాన్ని కూడా డెవలప్ చేయాలనే దాంతో యాక్చువల్గా యూనిటీ ఆఫ్ స్ట్రాటజీ కూడా పోయి చూసి రావటం జరిగింది. నేను 2014-19 కూడా అక్కడ విజిట్ చేసి వచ్చాను. అయితే మళ్ళీ ఇప్పుడు ఎందుకు పోయానంటే ఈ 6 సంవత్సరాల్లో వాళ్ళు అక్కడ డెవలప్మెంట్స్ కొంత చేశారు. చక్కగా టూరిజం సంబంధించి పార్కులు డెవలప్ చేశారు. ఇవన్నీ స్టడీ చేసి వచ్చావు నేను అధికారులు. అవన్నీ కూడా ఇంకా ముఖ్యమంత్రి గారికి వివరించలేదు. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు విదేశానికి ఇచ్చారు కాబట్టి ముఖ్యమంత్రి గారు వివరించి దాని మీద ముందు పోవడం జరుగుతుంది. కాదన్నట్టు తొలత సంధి అమరావతిలో పెద్ద ఎన్టీఆర్ విగ్రహం పెట్టాలని ఆలోచనలు చేస్తూనే ఉన్నారట. కానీ నడమ సర్కారు వాళ్ళు మారేటాలకు పని పాతర పడ్డది. ఇప్పుడు మళ్ళీ ఎగుర పెడతాం అన్నట్టే మాట్లాడిండు మంత్రి సారు. ఎన్టీఆర్ విగ్రహం అంటే మరి అట్టిట్ట కాదు. ఎట్లయితే గుజరాత్ రాష్ట్రంలో నర్మదా నది ఒడ్డున ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని అంతెత్తున నిలబెట్టినరో అచ్చం గట్లనే అమరావతిలో దగ్గర 200 అడుగులు ఎత్తుతోని ఎన్టీఆర్ విగ్రహాన్ని నిలబెడతారట. మంగళగిరి మండలంలో ఉన్న నీరుకొండ అనే ఊర్లో ఓ కొండ మీద విగ్రహం కట్టేయాలని చూస్తున్నారట. విగ్రహం ఎట్టెట్ట ఉండాలి, ఎట్టెట్ట కట్టాలి అనేది ప్లానింగ్లు గీసి చూపియాలని టెండర్లు కూడా పిలిచిండ్రాట. సర్దార్ సారు విగ్రహం లెక్కనే దేశంలోనే పెద్ద పేరు మోసేటట్టు అన్నగారి విగ్రహం పెడతారట. అంతేకాదు చుట్టుముట్టు పార్కులు, హోటళ్లు అన్ని తీర్ల సవలతులు చేస్తారట. టూరిస్టులు వచ్చి చూసిపోయేటట్టు ఎలుగులు చేస్తారట. ఏమైనా అమరావతిలో అన్నగారి విగ్రహం అంతెత్తుతోని పెడుతున్నారంటే గొప్ప ముచ్చట్నే అని సంబరపడతాండ్రు ఇప్పుడు చాలా మంది. గ్రామాలే దేశానికి పట్టుకొమ్మలు, పల్లెలే పట్నాలకు తల్లులు. అసొంటి పల్లెటూర్లు ఇప్పుడు మస్తు పర్షాల పడ్డాయి. పనులు లేక పబ్లిక్ పక్క రాష్ట్రాలు పట్టుకొని తిరుగుతుర్రు. ఉన్న జనాలు సవలతులు లేక అరిగోస పడుతుర్రు. అంత ఆగమాగం ఉన్నది. అందుకే 600 పంచాయతీలను సగబెడతాం, అన్ని తీర్ల ఎలుగుల చేస్తాం అని అంటుర్రు సర్కారు వాళ్ళు. పల్లెటూర్లను మళ్ళా కలకలలాడేటట్టు చేస్తామని అంటుర్రు. పల్లెలు చల్లగా ఉంటేనే మనం అంత చల్లగా ఉంటాం. అందుకే పంచాయతీల మీద గట్టిగానే నజరేసినరాట ఏపీ సర్కారు వాళ్ళు. అందులో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సారు ఏరి కోరి మరి పంచాయతీరాజు శాఖను తన చేతులనే పెట్టుకుండు. సౌలతులు లేక సడుగులు ఇరిగినట్టు తయారైన పల్లెలను మళ్ళా ఉరుకులు పరుగులు పెట్టేటట్టు తయారు చేస్తాం అన్నట్టు చెప్పుకొచ్చిండు సారు. గురువారం పంచాయతీరాజు దినోత్సవం కాబట్టి సారు అందరితో మీటింగ్ అయ్యిండు. పల్లెలను ఎట్టెట్ట ముంగటికి తీసుకుపోవాలి, ఏం చేయాలి అనేది మాట్లాడిండు. అంతేకాదు కరువు పనికి పోయేటోళ్లను ఇన్నొద్దులు ఉపాధి హామీ కూలీలు అని పిలిచేటోళ్ళు. కానీ ఇప్పటి సంది అట్లా పిలవద్దు, కూలీ అని అసలే పిలవద్దు అని చెప్పుకొచ్చిండు సారు. ఇక్కడ కూలీ అని రాశారు. నాకు ఈ పదం కొంచెం ఇబ్బందిగా ఉంది. అంటే బేసిక్ ఇంగ్లీష్ నేను అనేది శ్రామికులు అనే పదం, లేదంటే దీనికి ఒక పదం పట్టుకున్నాం. దీనికి నరేగా శ్రామికులు అనే పదం నాకు ఇష్టంగా అనిపించలేదు. పల్లెల్ని నిర్మించే కార్మికులు, లేదంటే గౌరవం ఇవ్వాలి. అంతేగాని ఏదో ఉపాధి మన కూలీ ఇస్తున్నాం డబ్బులు వెళ్ళిపోయిన అలా ఉంది. అందుకని దయచేసి దీన్ని ఒకసారి, ఎందుకంటే పిఆర్ డిపార్ట్మెంట్ లేదంటే న్యూస్ పేపర్స్ అన్నిటి కూడా ఉపాధి హామీ కూలీ అంటే
కూలీ కూలీ అనే పదం బ్రిటిష్ వాళ్ళ నుంచి వచ్చింది. అందుకని దయచేసి ఆ పదం మనం వాడద్దు. ఊరు కోసం తిప్పల పడేటోళ్లను కూలి అని ఎట్లా పిలుస్తారు, శ్రామికుడు అని పిలవాలి అన్నట్టు మాట్లాడిండు సారు. ఇక పనిల పని పాత సర్కారు వాళ్ళను గట్టిగానే ఆర్చుకున్నాడు. పైరవీలు చేసే ఆఫీసర్లను కూడా ఊకే ఇడిచేది లేదన్నట్టు వార్నింగులు ఇచ్చిండు. గత ప్రభుత్వం వాళ్ళు రావాల్సిన నిధుల్ని అన్ని నిర్వీర్యం చేసేసింది. తీసుకోవాల్సిన నిర్ణయాలన్నింటినీ నిర్వీర్యం చేసింది. 15వ ఆర్థిక సంఘం ద్వారా మంజూరైన నిధుల్ని సమర్థవంతంగా పంచాయతీలకు వినియోగించలేకపోయారు. అయితే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత సకాలంలోనే 1121 కోట్ల రూపాయలు నేరుగా పంచాయతీలకి బడ్జెట్ విడుదలలో ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. మన ప్రభుత్వం వచ్చిన రోజు నుండి ప్రతి అడుగు పంచాయతీలని బలోపేతం చేసే దిశగానే మనం ముందుకెళ్తా ఉన్నాం. గిట్ల పల్లెల మీద పాయిరం గట్టిగానే చూపించిండు ఉప ముఖ్యమంత్రి. పల్లెలను బాగు చేద్దామనే సారు మస్తు పాయిరంగా పంచాయతీరాజ్ శాఖను తీసుకున్నాడట. అంతేకాదు పల్లెటూర్లోనే ఉండాలి అనుకున్నాడట. కానీ వీలు వాడలేదు అన్నట్టు చెప్పుకొచ్చిండు. అట్లా వీలు వాడతలేదు కాబట్టే తీరుబాటు చేసుకొని అప్పుడోసారి గిరిజన గూడాల పోంటి పల్లెల పోంటి పోయి అక్కడనే 2-3 వద్దులు ఉండి పబ్లిక్ ఆపద అడిగి తెలుసుకుంటాడట. వాళ్ళ కష్టాలు తీర్చే ఇగురం చేస్తాడు సారు. ఏమైనా పల్లెల మీద సారుకు పాయిరం మంచిగా ఉన్నది కదా అనుకుంటారు ఈ ముచ్చట చూసిన జనాలు. 3-4 దినాల సంధి కర్రగుట్ట కడ అట్లయితుంది ఇట్లయితుంది అని ముచ్చట్లు వినిపిస్తూనే ఉన్నాయి. ఓ దిక్కు పోలీసోళ్ళు, ఇంకో దిక్కు అన్నలు, 2 దిక్కులోళ్లకు నడుమ యుద్ధం గట్టిగా నడుస్తుంది. బాంబులు పెట్టినము, అవి పెట్టినము, ఇవి పెట్టినము అని అన్నలు చెప్పినా జవాన్లు వెనుకకు అస్సలు తగ్గుతలేరు. ఇక ఇప్పుడు ఎవ్వరం ఎదురుబదురు పడి పోరాటం చేసే కాడికి పోయిందట. చూద్దాం పార్రి. బుర్ర గాలి మోటార్లు తిరుగుతాన్నాయి, పోలీసు వాళ్ళ బండ్లు తిరుగుతాన్నాయి, తప్ప బూట్ల సాపుడు, డమ్మ బాంబుల సాపుడు దద్దరిల్లుతాన్నాయి. ములుగు జిల్లా అడవులలో ఉన్న కర్రెగుట్టలు ప్రతి 2 నిమిషాలకో బాంబు వేలుతాంది అన్నట్టు చెప్తున్నారు. ఆ వెంకటాపురం మండలంలో కర్రెగుట్టలకు దగ్గర పోంటున్న ఊర్లన్నిటిని పోలీసు వాళ్ళు చుట్టుముట్టినరాట. బలగమంతా దింపినరాట. తుపాకులు పట్టుకొని అడవి మొత్తం జల్లడబడతాండ్రు. బాంబులు పెట్టినామని ముందుగానే చెప్పిండ్రు కాబట్టి ఆ బాంబులన్నిటిని దూరంకేంచే వేలు చేసే ఇగురం చేస్తున్నారట. అడవిలో డ్యూటీ చేస్తున్న పోలీసు వాళ్లకు గాలి మోటార్లతోని తిండి నీళ్లు సప్లై చేస్తున్నారట. ఇగిదిట్లుంటే అటు ఓ దిక్కు పోలీసు వాళ్ళ ఎంకులాట నడుస్తూనే ఉన్నది. అంతల్నే జవాన్లకు అన్నలు ఎదురుపడ్డారట. 2 దిక్కులోళ్ళు తుపాకులు ఎక్కువ పెట్టేటాలకు 6 మందికి ఎక్కువనే అన్నలు జీవిడిసినరని చెప్తున్నారు. 2 జవాన్లకు కూడా దెబ్బలు తాకితే ఎమ్మటే దవాఖానకి వేసుకొని పోయినరాట. అంత చూస్తా అంటే యుద్ధం ఇప్పుడు అప్పుడే ఒడిసేటట్టు లేదంటున్నారు. ఇక అటు అడవిలో పోరాటం నడుస్తూనే ఉన్నది. ఇటు 14 మంది పోలీసు వాళ్ళ ముంగటికి వచ్చి లొంగిపోయినరు. అందులో 6 మంది ఆడోళ్ళు కూడా ఉన్నారట. 2-3 పెద్ద లీడర్లే ఉన్నారా అంటున్నారు. లొంగిపోయిన వాళ్ళు అందరికీ ఖర్చుల మందం నెత్తిపోయి 25,000 ఇచ్చిండ్రట పోలీసు వాళ్ళు. పబ్లిక్లో కలవాలే, మళ్ళీ అడవుల పొంటి పోవద్దు అన్నట్టు చెప్పుకొచ్చిండ్రు పెద్ద ఆఫీసర్లు. అంతా బీజాపూరు మన సరిహద్దు చెందిన వాళ్ళు. వీళ్ళకి ఎక్కువగా ఇటు వెంకటాపూర్, చెర్ల ఇక్కడికి ఎక్కువ సంబంధాలు ఉంటాయి. అయితే మా పోలీస్ ఆఫీసర్స్ గ్రామస్తుల ద్వారా మాట్లాడి వాళ్ళను కన్విన్స్ చేశారన్నట్టు. ఇక్కడికి వస్తే వాళ్ళకి మంచిగా ఎట్లాంటి సమస్య ఉండదు, ఎట్లాంటి వేధింపులు ఉండవు, ఇంకా పైగా రివార్డ్ అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది అని ఆ విధంగా ప్రోత్సహించడం వల్ల వీళ్ళు ఇక్కడికి వచ్చి సరెండర్ అయిపోయారు అన్నట్టు. అడవుల పోంటి తిరిగి ఆగంగా ఆకుండ్రి, పబ్లిక్లో కలిసి అందరి లెక్క పని చేసుకొని బతుకుండ్రి అని పోలీసు వాళ్ళు గట్టిగా ప్రచారం చేస్తుండ్రు. అట్లా చేయబట్టే గిట్లా అన్నలు లొంగిపోతున్నారని చెప్తున్నారు. బయటికి వచ్చి మంచిగా ఉంటే బతుకు తెరువు చూపిస్తాము అని పోలీసు వాళ్ళే భరోసా ఇస్తున్నారు. మరి ఇక ఎంతమంది బయటకు వస్తారో ఏమవుతుందో చూడాలి. ఉత్త పుణ్యానికి మనోళ్ళ పానాలు తీసిర్రు, అన్యాయంగా ఉసురు పోసుకుర్రు అని ఉగ్రవాదుల్ని తిట్టనోళ్ళు లేరు. దేశం అంతా వాళ్ళ మీద ఎత్తెత్తిపోస్తున్నది. పాలి దేశం పాకిస్తాన్ వాళ్ళ మీద నిప్పులు కక్కుతుర్రు మనోళ్ళు. వాళ్ళను ఊకే ఇడిచేదే లేదన్నాడు మోడీ సారు. ఇన్నొద్దులు ఓపిక పట్టిర్రట. కానీ ఇప్పుడు ఓపిక నశించింది, ఏం చేయాలో గదే చేస్తాం అన్నట్టు తయారవుతున్నారట. మరిగా ఏం నడుస్తున్నదో ఒకసారి చూద్దాం పారే. ఊకున్న కుంపట్లే ఉప్పురా వేసి గెలికినట్టు ఉత్త పుణ్యానికి అన్యాలంగా మనోళ్ళ జీవి తీసిండ్రు బదమాషగాళ్ళు. అందుకే వాళ్ళు కూడా అంతకంతకు అనుభవించేటట్టు చేయాలని కసితో తయారైతుండ్రు మనోళ్ళు. ఇక చూడరి ప్రధానమంత్రి సార్ ఎట్లా ధమ్కి ఇచ్చిండో. देश के दुश्मनों ने भारत की आत्मा पर हमला करने का दुस्साहस किया। मैं बहुत स्पष्ट शब्दों में कहना चाहता हूं, जिन्होंने ये हमला किया है उन आतंकियों को और इस हमले की साजिश रचने वालों को
उनकी कल्पना से भी बड़ी सजा मिलेगी। अब आतंकियों की बची खुची जमीन को भी मिट्टी में मिलाने का समय आ गया है। ఎట్లా దెబ్బకొచ్చేది వాళ్ళ ఊహకు కూడా దొరకదన్నట్టు గరమైండు పెద్ద సారు. ఇంకో దిక్కు పాకిస్తాన్తోని మొత్తానికే తెగదెంపులు చేసుకొని వాళ్ళ బతుకు బస్టాండ్ చేయాలని కంకణం కట్టుకున్నారట మనోళ్ళు. ఇప్పటికే పాకిస్తాన్కు సింధు నదికేంచి ఇక నీళ్ళు ఇచ్చేది లేదన్నట్టు ఆ ఒప్పందం నుంచి బయటకు వచ్చిండ్రు మనోళ్ళు. సుక్క నీళ్లు కూడా పాకిస్తాన్ దిక్కు పంపొద్దు అన్నట్టు చేస్తున్నారట. సింధు నది నీళ్లు ఆపితే పాకిస్తాన్ ఎడారి లెక్కనే తయారవుతుందా అంటారు. ఇంకో దిక్కు మా నీళ్లు మేము బరాబర్ తీసుకుంటాం అంటున్నారట పాకిస్తాన్ వాళ్ళు. మరిగా ఎట్ట తీసుకుంటారో వాళ్ళకి ఎన్ని దోమ్మలో చూడాలి. మరిగా ఇగిదిట్లుంటే ఇక జిందగీల మనోళ్ళు పాకిస్తాన్ జట్టుతోని క్రికెట్ ఆడేది లేదని తేల్చి పారేసింది బీసీసీఐ. ఇన్నొద్దులంటే గా ఐసీసీ చెప్పబట్టి పాకిస్తాన్తోని క్రికెట్ ఆడినాం కానీ ఇక ఇప్పుడు వాళ్ళు చేసిన పనికి మొత్తానికే దూరం పెడుతున్నాం అన్నట్టు చెప్పుకొచ్చిండ్రు. ఇంకో ముచ్చటేంటిదంటే హీరో ప్రభాస్ సినిమా ఫౌజీల హీరోయిన్ లెక్క చేస్తున్న ఇమాను అనేట ఆమెను పాకిస్తాన్ ఆమెను సినిమాలకించి తీసేయాలి అన్నట్టు మాట్లాడుతున్నారట కొంతమంది. దానికి ఆమె ఇంటర్నెట్ గుట్లే కామెంట్ రాసుకొచ్చింది. గా పాకిస్తాన్తోని ఎటువంటి సంబంధం లేదు, పుట్టి పెరిగింది అమెరికాలా, ఉంటున్నది భారత్లా, ఎవ్వరు గట్ల మాట్లాడొద్దని కామెంట్ రాసింది. వట్టిగా లేనిపోని ప్రచారం చేయొద్దని కోరుకున్నది. అది అట్లుండని కానీ పాకిస్తాన్ వాళ్ళు వాళ్ళ ఆర్మీకి సెలవులు రద్దు చేసినరాట, అంతా తయారుగా ఉండాలి అన్నట్టు చెప్పిర్రాట. మనోళ్ళు ఎప్పుడేం చేస్తారోనని పాకిస్తాన్ వాళ్ళకు గట్టిగానే బూగులు చుట్టుకున్నదట. ఇప్పుడు మరిగా చూడాలి ఏమవుతుందో అనుకుంటారు అందరూ. మామూలుగా నీళ్ల పైపులు లీకేజ్ అవ్వడం అనేది కామన్ ముచ్చటే. అది చూసి జనం కూడా పెద్దగా పట్టించుకోరు. కానీ ఇంకా పెద్దపల్లి జిల్లాలో మాత్రం పైప్ లీకేజీ అయ్యిందని ఊరోళ్ళు మస్తు బుగులు పడుతుర్రు. పొద్దుగాల పూట అయ్యింది కాబట్టి బచాయించినాం, అదే రాత్రి పూట అయితే ఏంది కథ అని గరమవుతుర్రు. మరి గంతగానం కోపానికి వస్తున్నారంటే లీకేజ్ అయింది నీళ్ల పైపులా, లేకుంటే ఇంకేమన్నా అరుచుకుందాం పారు. చూస్తుర్రా ఇండ్లకు నీళ్ల వరద ఎట్లొస్తుందో. ఇది రామగుండం అక్బర్ నగర్ కాలనీ. అయితే బుధారం పొద్దుక బూడిద నీళ్ల పైపు డామ్ అని పేలిందట. దీంతో గలీజ్ నీళ్ల వరద మొత్తం కాలనీకి దారగట్టింది. వరద జోరుగుండేటాళ్లకు దగ్గర పట్లున్న ఇండ్లన్నీ జర్రసేపట్లనే చిన్నపాటి బురద కుంటలైనాయి. ఇంట్లున్న సరుకు సామానంతా బూడిద ఒండుల జిక్కి పనికి రాకుండా అయినాయి. పొద్దంతా కష్టం చేసొచ్చి తిని పండే యాళ్లకు గిట్లయ్యింది. అదే అర్ధమరాత్రి అయితే ఎంత ఆగమయ్యేది అని కాలనీ జనము ఎన్టీపీసీ అధికారుల మీద మస్తు గరం అవుతుర్రు. ఆ పైప్ లైన్ వర్క్ అనేది కరెక్ట్ చేయకుండా తూతు మంత్రంగా ఏదో మీద పనులు చేయడము, అలా ఇంతకుముందు గతంలో కూడా అలాగే చేస్తే మేము పైపులు పలగడము, ఈ నీళ్లు రావడము, మొత్తం అందరం కూడా ఇక్కడ సఫర్ అవడము, ఇళ్లలో మొత్తం తినే అన్నంలా పడుకునే బెడ్ మీద టోటల్ ఇప్పుడు పడుకునే పరిస్థితి కూడా లేదు. నిర్లక్ష్యంగా వర్క్ చేయడం వల్లనే ఈ రోజు ఆ పైపు బ్లాస్టింగ్ అయ్యి లీక్ అయ్యి మొత్తం ఇండ్లంగా పడడం జరిగింది. మేమేమంటున్నామంటే ఇదే ఒకవేళ సాయంత్రం జరిగింది, అదే అర్ధరాత్రి జరిగితే వాళ్ళ పరిస్థితి ఏంటి అని చెప్పేసి ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తున్నాము. అయితే బొగ్గును కాలబెడితే వచ్చే బూడిద ఉంటది కదా, గా బూడిదని ఎప్పటిదప్పుడు నీళ్లు కలిపి కుందనపల్లి యష్ ఫౌండ్ కు పంపుతారట. ఆగో దానికోసం పరిచిన పైపుల పనే మంచిగా చేయలేదు, అందుకే గిట్లయిందని గయ్యమంటుర్రు ఊరోళ్ళు. 6 గంటలకు వచ్చింది కాబట్టి మొత్తం మనుషంతా లోతు వాటర్ వచ్చింది కాబట్టి 6 గంటలకు వచ్చింది కాబట్టి వాళ్ళు జాగ్రత్త పడ్డారు. అదే అర్ధరాత్రి వస్తే వాళ్ళ పరిస్థితి ఏంటిది ఇంతకుముందు కూడా చెప్పడం జరిగింది. ఎన్టీపీసీ మనం పట్టించుకోవడం లేదు, ఏమన్నా చూస్తూ ఉంటారు, పట్టించుకోలేదు. జనాలకు చాలా ప్రాబ్లం అవుతుంది. వాటర్ కారణం మొత్తం బట్టలు కూడా గదన్నట్లు ఇంట్లున్నాయన్నీ తడిచిపోయినాయి. ఉప్పులు పప్పులు బట్టలు బాతలు ఏమీ మంచిగా లేవు, అంత బురద నీళ్ళ పాలైనాయి. సకదనాల ఇండ్లు కూడా అంత మషమష అయినాయి. ఎటు చూసినా గలీజ్ వాసన. అసలు మేమీడ ఉండాలనా పోవాలా అని కోపానికి వచ్చిర్రు. ముచ్చట ఎరికయ్యి మాజీ ఎమ్మెల్యే కోర్కంటి చంద్రన్న పోయి మద్దతు వలికిండు. మోగ చూస్తుంటే జనం ఊకునేటట్లే లేరనుకున్న అధికారులు తెల్లారి ఎన్టీపీసీ కార్మికులను పంపించి తట్టలు పారలు అందుకొని సాఫ్ చేపించిర్రు. మరిగా వరదల సామానంతా తడిచిపోయినోళ్లను ఎట్లా ఆదుకుంటారో, వాళ్ళకి ఏం భరోసా ఇస్తారో చూడాలి. నిన్నే అలా ఊర్ల పొంటి కోతుల బాధ చిన్నగా లేదుల్లా. ఏడ చూసినా మందకు మందే తిరుక్కుంటా ఎగవడి కరసుడు పెయ్యంత గీరుడు గిట్ల కోతులు చేయంగా పుట్టెడు బుగులు పడుతుర్రు జనం. అంతేకాదు కోతులు కొండెంగలు అవుపడితే చాలు ఇంట్లో కురికి తలుపులేసుకుంటుర్రు. కానీ ఇక పశ్చిమ గోదావరి జిల్లా జనాలు మాత్రం ఉల్టా ఉన్నారు. కొండెంగ కనబడుడే ఆల్చం ఏదో దగ్గర చుట్టాన్ని పిలిచినట్లే పిలిచి బువ పెడుతుర్రు.
ఆగ చూసిర్రా బుడ్డ పొలగాడు తినిపిస్తుంటే ఎట్లా బుక్కలు పెడుతుందో. ఇక ఈ కొండంగానే ఇప్పుడు మొగల్తూరు మండలం మోడి అనే ఊరోళ్ళందరికీ పెద్ద సుటమైపోయింది. లెక్కకైతే కోతులంటే వాటి బుద్ధులు అలాగుంటాయి, కానీ ఈ కొండెంగ మాత్రం తరతరాల నుంచి వస్తున్న కోతి బుద్ధులను పక్కకు పెట్టి మనుషులతోని దోస్తాన్ చేస్తుంది. అయితే ఊళ్ళో ఉండే దాసరి హనుమంత్ అన్నకు ఈ కొండెంగ అప్పుడెప్పుడో దెబ్బదాకి కనబడ్డదట. అది చూసిన హనుమంత్ అన్న దాన్ని ఇంటికి తీసుకొచ్చి మందులు ఇప్పించి మంచి చెడ్డ చూసిండట. ఇక అప్పటి సంది అది వీళ్లను ఇడిచిపెట్టిపోకుండా ఆడనే ఉంటుంది. ఆ ఇంటినే పర్మనెంట్ అడ్రస్ చేసుకున్నది. ఇక ఊరోళ్ళంతా అంజి హనుమంతు అని పిలిచుడే ఆలస్యం. అగో ఎవరో పిలుస్తుర్రు అన్నట్టు చూసి దన్నుమని వాళ్ళ ఇంటికి ఉరుకుతుంది. గిట్ల రామ్ల వారే అంజన్న రూపంలో నా ఇంటికి వచ్చిండని ఇంటోళ్ళు కూడా దాన్ని ఏమనకుండా ఓ ఫ్యామిలీ మెంబర్ లెక్కనే చూస్తుర్రట. అది పిల్లల దగ్గర వచ్చి కూర్చోవడం, మా దగ్గర ఉండడం అలవాటు చేసి అది పిల్లలతో పాటు ఆడుకోవడంతో పాటు ఎవరిని ఏమీ చేయలేదు ఇప్పుడు వరకు. ఇంట్లో చంటి పిల్లల్ని ఎలా చూస్తున్నాం అలా చూస్తున్నామండి. ఈ మధ్యలో మా ఊర్లో చాలా మంది ఇంట్లోకి వెళ్తుంది, ఎవరిని ఇప్పుడు వరకు ఏమీ చేయలేదండి. గదా అన్నట్లు మరి తత్మా కోతులను చూస్తే దీని బుద్ధి మారుతుందో లేదో తెలియదు, కానీ ఇప్పటికైతే మాతానే ఉంటుంది. అట్లనే ఉంటే దీనికి ఆధార్ కార్డు రేషన్ కార్డు కూడా తీస్తాము, ఓ తోడు దోలాడుకొచ్చి పెళ్లి కూడా చేస్తామన్నట్టు చెప్పుకొస్తుర్రు ఊరోళ్ళు. మరి ఏం తింటది ఏం తాగుతుందో అది కూడా అడుగుదాం పారి. మా ఊళ్ళో కుర్రలతో ఆడుకుంటూ ఉంటుందండి ఇంటికాడని. మేము ఏదైతే అది తింటుందండి, కాకపోతే డ్రింక్ ఎక్కువ తాగుతుందండి. అది డ్రింక్ పట్టుకొస్తే డ్రింక్ కట్టుకు వెళ్తే గప్పుకుని ఊళ్ళో పెట్టుకుని తాగేస్తుందండి. పట్టుకెళ్ళి నోటుగడ్డ పెట్టినా తాగుతుంది. ఎవరిలో ఏం చేయలేదండి ఇప్పటికి. చంట పిల్లలకి లాక్కుని ఎదరికి పేలు తీస్తూ ఉంటుందండి. అంతకన్నా ఎవరిని కత్తం కానీ కొడతాం కానీ ఏమీ లేదండి. మా పిల్లలతోటి వాటిగా అది కూడా కలిసిపోయిందండి మాతోటి. ఇంటిరా ఊరోళ్ళ దాంట్లో అది కూడా ఓ మెంబర్ అయ్యింది. మరి కోత అంటే ఒక తావల ఉండదు, అసొంటిది గిది ఒకటే తావల టీకానా పెట్టిందంటే వాళ్ళకు మూగ జీవాలంటే ఎంత పాయరం ఉందో సమజైతుంది అని అనుకుంటుర్రు గీ ముచ్చట చూసిన జనాలు. మేము ఎట్లాగో చదువుకోలేకపోయినాం, మా పిల్లలకైనా మంచి చదువు చెప్పియాలి, వాళ్ళను మంచి కొలువులో చూడాలి అని ఏ అయ్యవ్వకైనా ఉంటుంది. అందుకోసం తిని తినక కాయ కష్టం చేసి కడుపు మార్చుకొనైనా పొల్లగాళ్ళ చదువుల కోసం తిప్పల పడతారు. అగో గట్ల అయ్యవ్వల కష్టం కళ్ళారా చూసిన ఒక అన్న ఏకంగా సివిల్స్ కొట్టిండు. ఇక కొడుకు కొలువు కొట్టిండంటే ఇంటోళ్ళ సంబరం చిన్నగా ఉంటుందా, మురిసి ముప్పందు అయ్యిర్రు. ఇక చూడరు ఇక గీడ సంబరంతోని నెత్తికి రుమాలు చుట్టుకుండు చూడుర్రి. గియాననే సివిల్స్ కొట్టింది. పేరు బీరప్ప డోని. మహారాష్ట్రలున్న అమెకి అనే ఊళ్ళో ఉంటాడు. అయితే అన్నోళ్ళ నాయన సిద్ధప్ప డోని గొర్రెలు కాస్తాడు. అట్లా గొర్రెలు కాసుకుంటా కొడుకు చదువు కోసం కన్నమ్మ తిప్పలు పడ్డాడు. అటు కన్న తండ్రి కష్టం కల్లారా చూసిన బీరన్న మస్తు సెంచరీలిండు. ఎట్లనైనా సర్కార్ కొలువు కొట్టాలి అని గట్టిగా చదివి మొదలు పోస్టల్ జాబ్ కొట్టిండట. అయితే గీ పోస్టల్ జాబ్ అన్నకు అంత తుర్తి అనిపించలేదట. ఎందుకంటే వాళ్ళన్న ఆర్మీలో కొలువు చేస్తుండట. అందుకే అన్న లెక్క నేను కూడా ఏ ఆర్మీ ఆఫీసరో పోలీస్ ఆఫీసరో కావాలి అని చెప్పి వచ్చిన పోస్టల్ జాబ్ బంద్ పెట్టి మళ్ళా చదువుడు షురూ చేసిండట. అట్లా చాలా తిప్పలు పడి మొత్తానికి సివిల్స్ కొట్టిండు. దీంతోని మా ఓని కళ నెరవేరిందని ఇంటోళ్ళు మస్తు మురిసిపోయిర్రు. అన్న ఇంటికి వచ్చినాక అలా సాంప్రదాయం ప్రకారం నెత్తికి రుమాలు, భుజం మీద గొంగడి, మెళ్ళ దండలు, సంకల గొర్రె పిల్ల పెట్టి సంబరపడ్డారు. వాళ్ళ మామ అయితే ఏకంగా ఊరంతా మిఠాయిలు వంచిండట. కానీ చూడుర్రి ఓ పేదింటి బిడ్డ అయ్యవ్వల కష్టం చూసి ఎంత పెద్ద నౌకరీ కొట్టిండో. ఇక ఇదిట్లుంటే అటు ఉత్తరప్రదేశ్ రాష్ట్రం సంభాల్ జిల్లాలో కూడా ఇసొంటి ముచ్చటే అయ్యింది. బీరన్న లెక్కనే గీతమ్ముడు కూడా సివిల్స్ కొట్టిండట. నాయన ఛాయ్ దుకాణం నడుపుకుంటా చదివిపిస్తే అయ్యవ్వల కష్టం తమ్ముని రాతే మార్చేసింది. ఎట్లా చేసైనా మా వాళ్ళ తిప్పల బాపాలే, అందుకోసం నేను మంచిగా చదవాలే అని పట్టుదలతోని చదివి సివిల్స్ కు ఎంపికయిండు. దీంతోని ఇంటోళ్ళు తెగ మురిసిపోతుర్రు. గిట్లా ఈ నడుమ వచ్చిన సివిల్స్ ర్యాంకులలో ఎక్కువ సామాన్యుల ఇంట్లోకించే సెలెక్ట్ అయిన వాళ్ళే ఉన్నారు. మరి మీరు కూడా మీ అయ్యవ్వల కష్టం చూసి గట్టిగా చదువుర్రి. వాళ్ళ ముంగట మీరు గొప్పగా కనబడితే వాళ్ళకి అదే 10,000. ఏం చెప్తున్నా. ఈగిన్ని చిట్కు పుట్టుకు ముచ్చట్లున్నాయి. ఫటాఫట్ దనాదనాయి కూడా ఒక్కసారి చూసేర్రి. అయ్యో ఆదిలాబాద్ జిల్లాలో పోలీస్ జాగిలం కాలం చేసింది కదా అనుల్లా. తారా అనే గీ జాగిలం 2013 కెంచి అక్కడి పోలీసులకు బొచ్చుడు సాకిరి చేసిందట. బాంబులు కనిపెట్టుడు, VIP బందోబస్తు, పార్టీ మీటింగ్లలో మస్తు చెలాకితో పనిచేసిందట. అయితే గీ నడుమ పేల సుస్తి చేసి కాలం చేసింది.
దీంతోని కుక్క చేసిన సేవలు యాద్ చేసుకుండు ఎస్పీ అఖిల్ మహాజన్ సారు. బొట్టు పెట్టి దండేసి సెల్యూట్ చేసిండు. తతిమ పెద్ద అధికారులు కూడా అయ్యో తారామా నుంచి అప్పుడే వెళ్ళిపోయినవా అని దాని సేవలు గుర్తు చేసుకుర్రు. కానీ చూడుర్రి, బయట పోలీసోళ్లకు ఎంత పరపతి ఉంటదో ఈ జాగీలకు కూడా అంతే పరపతి ఉన్నట్లుంది కదా అని అనుకుంటుర్రు ఈ ముచ్చట చూసిన పబ్లిక్. వారేవా పనితనం అంటే నల్గొండ ఇన్విజిలేటర్లదే. మిర్యాలగూడ పట్టణంలో ఓపెన్ 10th పరీక్షలు అవుతున్నాయట. అయితే పరీక్షలు బందోబస్తుగా నిర్వహించాల్సిన సార్లు పోని డైరెక్ట్ బళ్ళ చదవలేకనే ఓపెన్ 10th రాస్తుర్రు. ఈడ కూడా స్ట్రిక్ట్ చేస్తే పొల్లగాళ్ళు ఎట్లా పాస్ కావాలనుకున్నారో, లేకుంటే నల్గొండ జిల్లాకించి పాస్ అయిన వాళ్ళ లెక్కలు తీస్తే మనమే ముందుండాలి అని అనుకున్నారో తెలియదు. కానీ రూమ్ నెంబర్ 8లో ఒక శ్రీనివాస్కు బదులు ఇంకో శ్రీనివాస్ అనేట ఆయన పరీక్ష రాస్తున్నా కూడా పట్టించుకోలేదట. ఇంతలా అధికారులు వచ్చి పట్టుకుర్రు, కొంచెం అయి పోలీసులకు అప్పచెప్పిర్రు. కానీ చూడుర్రి పరీక్షలు ఎంత బందోబస్తు అవుతున్నాయో. వీని తాశిల్ మోకంలో చెప్పు ఎవడు కావచ్చునోళ్ళగా దొంగోడు. కరీంనగర్ జిల్లా అలుగునూరులుండే ముంజు రాములు అనే రైతు వరిసేను గొయ్యంగా వచ్చిన వడ్లను తెచ్చి వెంకటేశ్వర కాలనీ దగ్గర ఆరబోసిండట. అయితే మరి ఈ ముచ్చట ఏం అక్కరగాడు కనిపెట్టిండో తెలియదు. కానీ ఆయన రాత్రికి రాత్రి వచ్చి కళ్ళంలో ఉన్న వడ్లకెంచి 60 బత్తాల దాకా మెలుక్కొని ఎత్తుకుపోయిర్రట. దీంతో రైతు లబలబా మొత్తుకుంటుండు. దొంగోడు జయంగా 50,000 నష్టం అయ్యింది. జరగా దొంగోని పట్టుకుని నాకు న్యాయం చేయుర్రి సార్లు అని ఒక తీరుగా అడుగుతుండు. మరి 60 బత్తాలు ఎత్తుకుపోయిండంటే అదేదో ఈ చంద్రమైన దొంగతనం లెక్కనే కొడుతుంది. చూడాలి మరిగా ఏం చేస్తారో. చలో మరి మటి పటాస్ న్యూస్ ముచ్చట్లు ఇంకో ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.